ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను విమర్శించే స్థాయి బీఆర్ఎస్కు లేదని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వేములవాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి బీఆర్ఎస్ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆది శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కనీసం వార్డు మెంబర్గా కూడా గెలుపొందని వ్యక్తులు చౌకబారు ఆరోపణలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు కొంతమంది మా ఆశీర్వాదం మీద విమర్శలు చేయడం జరిగింది. దాన్ని మేము పట్టణ కాంగ్రెస్ తరఫున తీవ్రంగా తప్పుపడుతూ గత 10 సంవత్సరాలు చేయని పనులు 20 నెలలనే మా ఎమ్మెల్యే గారు బీసీ బిడ్డ గెలిచిన తర్వాత 20 నెలలనే 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వేములవాడ నియోజకవర్గంలో అభివృద్ధి బాటలో ముందస్తూ ఉన్నాడు. ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు నిన్న, మా నాయకుడిని కేటీఆర్ విమర్శించే స్థాయి కాదు ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నవారి. మా నాయకుడు రాజకీయం చేసినప్పుడు మీ నాయకుడు కేటీఆర్ గారు ఫారెన్ దేశాల్లో జీతం ఉండి బతికిన నాయకుడు. అప్పుడు టిఆర్ఎస్ గాలి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కొడుకు కాబట్టి కేకే మహేందర్ మీద స్వల్ప ఓట్లతోని గెలవడం జరిగింది. రాబోయే ఎలక్షన్లో మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అప్పుడు కేకే మహేందర్ రెడ్డి గారు గెలుస్తారు, లేకుంటే కేటీఆర్ గెలుస్తారు. అప్పుడు ప్రజలు బుద్ధి చెప్తారు మీకు. కాకపోతే నిన్న మాట్లాడుతుంటే ఏం అభివృద్ధి జరుగుతలేదు వేములవాడని. 10 సంవత్సరాల్లో మీరు చేయని పనులు మా నాయకుడు 18-20 నెలలు